అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన దేవునితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. 37వ వచనం అందరూ చూద్దామండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు ఎన్నో వందల నమస్కారం సమర్పిస్తున్నాను. మీరెంతో గొప్ప దేవుడవు, మీరెంతో పూజనీయుడు, శ్రేష్ఠుడు, ఘనుడవు. మీకంటే క్షమాధారం ఏదీ లేదు. నిష్ప్రయోజ దాసులు మట్టివాణ్ణి అనేక విషయాల్లో తప్పిన వ్యక్తులని ఎరుగుతున్నారు. క్షమించము, రక్తమును ప్రోక్షించము, పరిశుద్ధపరచము. నాయనా కనికరించండి. ప్రభా మా తండ్రి, మా అందరి మీద మీ రక్తమును ప్రోక్షించి మనం పరిశుద్ధపరచండి. ప్రభా మీ ప్రార్థనాత్మను మాకు కుమ్మరించండి. ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా తండ్రి, మీ పరిశుద్ధ వాక్యం దగ్గరికి వస్తున్నాము. ప్రభుతో నాతో మాతో మాట్లాడుతూ రావాల్సిన సందులో విజ్ఞాపన చేసుకుంటున్నాము, బతులాడుచున్నాము. సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభా నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నాయన కనికరించండి, కృప చూపండి, జాలి చూపండి. ప్రభా మా తండ్రి, మరి మేము మీ దగ్గరికి వస్తున్నాము, సహాయం చేయండి. మీ పాదం ఆశ్రయిస్తూ తణుచుతూ ఉన్నాము, మాకు సహాయం చేయండి. ప్రభా మేము పాటి వారు. ప్రభా మీరే కృపతో మాతో మాట్లాడండి. ప్రభా మీ స్వరం విని ఆ ప్రకారం జీవించడానికి కృప సమృద్ధిగా ప్రసాదించండి. శత్రువులను కూడా లయం చేయండి. సాతాను కలిగించే ప్రతి ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రభా మా తండ్రి ఆలోచనలు అన్నీ కూడా లైవ్ చేయండి. ప్రభా మా కణకణాల్లో నుండి, ప్రభా మా కణకణాల్లో ప్రభా మీ యొక్క రక్త ప్రోక్షణ అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తుంది. సాతాను క్రియల్ని కూడా లైవ్ చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభు చూపించండి, బ్రతులాడుచున్నాం. ప్రభా మా తండ్రి మిమ్మల్ని సంపూర్ణంగా ప్రభా మిమ్మల్ని మహింపరచుటకు మాకు సహాయం చేయండి. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టి నన్ను విడిపించదు, నేను నన్ను మహింపరచదని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా తండ్రి మీ యొక్క మా ఆపత్కాలంలో మీకు ప్రార్థించేవారిగా, విడుదల పొందేవారుగా, మిమ్మల్ని మహింపరిచేవారు మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా వేడుచుంది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ఎల్లవేళలా మనం ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అన్ని సందర్భాల్లోనూ ప్రభుని స్తుతించాలి, మహింపరచాలి, గణపరచాలి, పూజించాలి, సేవించాలి, కీర్తించాలి, హెచ్చించాలి. అప్పుడే ప్రభువారు మన యందు ఆనందిస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ మనం ప్రభుని ఆరాధించాలి. మరి అలా ఆరాధించాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. మనం ప్రార్థన చేసుకోకుండా ఉంటే ప్రభుని ఆరాధించలేము. ప్రార్థన లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా కోపపడతాం, విసుక్కుంటాం, సణుక్కుంటాం, చిరాకు పడిపోతాం, కేకలేస్తాం, అవసరమైతే కొట్టేస్తాం, తిడతాం. ఇలాంటివి ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థనా పరులకు మాత్రమే శాంత స్వభావం వస్తుంది. శాంతం లేని వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అరిచేవాళ్ళు, దెబ్బలాట పెట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, దోషంలో ఆడుకునేవాళ్ళు, వీళ్ళ ఎవ్వరు కూడా ప్రార్థనా పరులు కాదుమాట. ఎవరైతే ప్రశాంతంగా మనల్ని తిట్టినా, కొట్టినా, బాధించినా, హింసించినా మౌనంగా ఎవరైతే ఉంటారో వారే ప్రార్థనా పరులు. కాబట్టి మనము ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని మనం మహింపరిచే వారంగా మారుతాం. సరే, ఇక్కడ మనం చూసుకుంటుంటే మార్కు సువార్తలో ఒక వచనం మరలా చదువుదాం. 37వ వచనం, 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం అండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. కనుక మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఒక ఆయన్ని తీసుకొచ్చారు కొంతమంది. తీసుకొచ్చినప్పుడు యేసుప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మరి ఆయన ఆ వ్యక్తిని బాగు చేశారు. ఆ వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడు?
చెవుడు ఉంది, తర్వాత నత్తి ఉంది. రెండు సమస్యలతో ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంతో బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు మొట్టమొదట మరి మనం చూస్తే ఆ వ్యక్తిని ఏకాంతమునకు తీసుకువెళ్ళాడు. ఏకాంతము అనే మాట ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మన జీవితంలో మనం కూడా ఖచ్చితంగా ఏకాంతముగా ఉండి ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభువుని ప్రార్థన చేయాలి. మహాభక్తులందరూ కూడా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక సమాజంగా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము. అయితే ఇంటిలో కుటుంబ ప్రార్థన, కుటుంబంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మనం గడపాలి, ప్రభు దగ్గరికి మనం సమీపించాలి. అతన్ని బాగు చేయడానికి ప్రభువారు ఏకాంతంగా తీసుకెళ్ళిన తర్వాత అతని యొక్క చెవుల్లో మొట్టమొదట యేసుప్రభువారు వేళ్ళు పెట్టారు. వేళ్ళు పెట్టినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అతడికి ప్రభువు యొక్క స్వరం వినడానికి అనుకూలంగా అతని చెవులను ప్రభువారు తెరుస్తూ ఉన్నారు. కనుక దేవుని స్వరం మనం వినాలంటే, దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయాలంటే ఖచ్చితంగా ప్రభువారు మన చెవులను ముట్టాలి. అలా ముట్టడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. ప్రతి వారికి స్వరం వస్తుంది, కానీ వినేంత స్థితిలో మనం ఉండం. అంటే యేసుప్రభు వారి యొక్క తాకిడి మనకి జరగడం లేదు. కాబట్టి యేసుప్రభు వారు బాహ్యంగా మనం చూస్తే చెవుల్లో పెట్టుతున్నారు వేళ్ళు. అంటే ఆయన యొక్క హస్తం యొక్క తాకిడి మనకు కావాలి. అప్పుడే మన చెవులు, అంతరంగపు చెవులు తెరవబడేవిగా ఉంటాయి. తర్వాత ఏం చేశారంటే ఆయన చెవుల్లో వేళ్ళు పెట్టడమే కాకుండా ఏం చేశారు, ఉమ్మి వేస్తున్నారు. ఇక ఉమ్మి వేయడము అంటే ప్రభువు వారు మరి అసహ్యించుకునే విషయాలు మనం కూడా వదిలిపెట్టాలి. నువ్వు వెచ్చగానే చల్లగానే ఉంటే మంచిది, నులివెచ్చనగా ఉంటే ఏమంటున్నారు ప్రభువారు, ఉమ్మి వేస్తాను అంటున్నారు. కాబట్టి నులివెచ్చని జీవితాలు ఉండకూడదు, అవి దేవునికి అసహ్యం. కాబట్టి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి విషయాలు అవి తొలగించుకోవాలని ప్రభువారు సూచిస్తూ ఉన్నారు. అతనిలో దేవునికి విరోధమైనవి ఏమిటో అతడు తొలగించుకోవాలి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. తర్వాత ప్రభువారు ఏం చేశారంటే నాలుక ముట్టారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే చెవులు తెరవబడ్డాయో, చెవుల్లోనికి దేవుని స్వరం వెళ్ళిందో అప్పుడు విశ్వాసం స్టార్ట్ అవుతుంది. దేవుని స్వరం వినడానికి, వినుట ద్వారా విశ్వాసం రావడానికి దేవుడు ప్రతి వారి చెవులను మొట్టమొదట ముట్టేవారిగా ఉంటారు. అంతరంగపు చెవులు ప్రభువారు ముట్టేవారిగా ఉంటారు. అప్పుడు మన చెవులు తెరవబడతాయి. రెండవది నాలుక. ఈ నాలుకతో మనం ప్రభువుని స్తుతించాలి, ఆయన కలుగజేసిన మానవులను దీవించాలి, ఆశీర్వదించాలి. కనుక ఈ నాలుకను ప్రభువారు ముట్టేవారుగా ఉంటారు. ఇందులో ఉన్నటువంటి నత్తి స్వభావం అంతా పోవాలి, మాటలాడలేని మూగ స్వభావం అంతా కూడా పోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన నాలుకను ముట్టేవారుగా ఉంటారు. కనుక నాలుక మరి బాగవ్వాలి అంటే మరి ప్రభు యొక్క తాకిడి కావాలి. ప్రభువు మనల్ని దర్శిస్తేనే తప్ప మన నాలుకను మనం స్వాధీన పెట్టుకోలేం. చూసారా? కనుక ప్రతిదాన్ని మనం సాధు చేయొచ్చు, కానీ నాలుకను సాధు చేయలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నాలుక సాధు చేయబడాలి. అలాగే దేవుని మాటలు మనం పలకాలి అంటే దేవుడు మనల్ని ముట్టేవారిగా ఉండాలి. అలాగూ ఆ వ్యక్తికి
చెవులు తెరిచారు, నాలుక నరము సడలి మాట్లాడేట్లుగా చేశారు. ఇక మరి ఆ వ్యక్తికి ఒక మాట, ఒక శబ్దం రావడానికి ప్రభువారు ఆకాశం వైపు కళ్ళెత్తుతున్నారు. అంటే అంతరంగంగా ఆయన ప్రార్థించారని మనం తలంచాలి. ఆకాశం తట్టు కళ్ళెత్తడం అంటే అది కూడా ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. తర్వాత నిట్టూర్పు విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన నిట్టూర్పు విడిచారంటే కొంత బాధపడ్డారు ఆ వ్యక్తి గురించి. దుఃఖముతో మనము ఒకరి కోసము ప్రార్థించేవారుగా ఉండాలి, లేకపోతే కన్నీరు కారుస్తూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ తర్వాత ఏమైనారంటే కేవలం ఒకే ఒక్క మాట పలికారు, యెఫ్తా అని పలికారు. ఏముంది? యెఫ్తా యెఫ్తా అని పలికినప్పటికీ ఏమైంది? తెరువబడమని అర్థం. చూసారా? అంటే అతని చెవులు తెరవబడాలి, నాలుక నరము సడలి మాట్లాడాలి. ఆ ఒక్క మాటకి ఏమైపోయాడంటే ఆ వ్యక్తి మరి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని స్వరం మొట్టమొదటి విన్నాడు, దేవుని స్తుతించే వ్యక్తిగా మారిపోయినాడు. అక్కడ చూచిన వాళ్ళకి అప్పగించారు. అక్కడ ఎవరైతే ప్రభు వారికి ఆ వ్యక్తిని అప్పగించారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వారికి అప్పగించారు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్తే వాళ్ళు మరీ ఎక్కువగా ప్రభువుని గురించి అనేకులకు చెప్పడం జరిగింది. వాళ్ళలో ఉన్న ఆనందం అది. సరే, అక్కడతో మనము అది ఆపితే ఇక కింద 37వ వచనంలో చూస్తే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అంతవరకు ఏమైంది? ఆ వ్యక్తికి మరి మాటలు సరిగా రావు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే మూగ వ్యక్తిగా ఉన్నాడు. ఇంకో ముందు విషయం ఏంటి? చెవిటివాడు. కనుక చెవిటివాడుగా ఉన్నాడు, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. నత్తి స్వభావం లేకపోతే మాట్లాడలేని స్వభావం. కనుక అతనిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి బాగులేని స్థితి, ఎంతో మరి అంగవైకల్యం కలిగినటువంటి స్థితి దేవుడు తీసివేశారు, స్వస్థపరిచారు, బాగు చేశారు. అలాగే మన జీవితంలో మనం కూడా అనేక విషయాల్లో బాగుగా ఉండం, బాగులేని పరిస్థితి. ఇలాంటి బాగులేని పరిస్థితిని ప్రభువారు చక్కగా చేయగలిగిన దేవుడైన ఇవి ప్రభువారు మరి చక్కగా చేసే ఈ పరిస్థితి మాట్లాడుకునే ముందు భక్తులు ఏ రకంగా వారు చక్కగా లేకపోతే బాగుగా చేయడం అనేది మనం చూస్తే దయచేసి ఆది కాండం దగ్గరికి రండి. ఆది కాండములో 22వ అధ్యాయం వారు చక్కగా చేసిన విషయాలు, బాగు చేసిన విషయాలు కొన్ని ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ప్రభువు బాగు చేసిన విధానము మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 22వ అధ్యాయము 22వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఆ తర్వాత 6వ వచనం చూడండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళొచ్చుండగా చాలండి. తర్వాత ఇంకా క్రిందకు వచ్చి 9వ వచనం చదువుతాం. 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. కనుక కట్టెలు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దహన బలికి కట్టెలు కావాలి. ఆ కట్టె బాగా మండాలి. సుడులు ఉన్న కట్టెలు అంటే లోపల వంకర్లు
ఉన్న కట్టెలు బాగా మండుతాయా? ప్లేన్గా చక్కగా ఉన్న కట్టెలు బాగా మండుతాయా? ఏమండి? మా వంటలు చేసేవాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడు కూడా కట్టెలతో పెట్టుకున్నాం కాబట్టి ఈ సుడులు వంకర్లు లేకపోతే ఆ, లోపల కొంచెము బాగోలేని కట్టెలు కంటే చక్కగా ఉన్న కట్టెలు, బాగున్న కట్టెలు మనం ఆ, బాగా మండడం మనం చూస్తూ ఉంటాం. అలాగే అబ్రహాము ఈ కట్టెల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏ కట్టెలు బాగా మండుతాయి అనే ఆ కట్టెల్ని ఆయనే చీలుస్తున్నాడు. సరే, పరిశుద్ధమైన అర్పణకు ఇస్సాకుని బలి ఇవ్వడం కొరకు, ఆ కట్టెలు బాగా మండడం కొరకు ఏం చేస్తున్నాడు? అబ్రహాము తానే స్వయంగా చీలుస్తున్నాడు. చీల్చమంటే పనులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చీల్చేవారే. 117, 118 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము ఇస్సాకు దహనం అవ్వడానికి కావలసిన కట్టెలు ఆయనే స్వయంగా ఎందుకు చీల్చినాడు అంటే, ఇస్సాకు దహనం అయ్యేటప్పుడు ఆ కట్టెలు బాగా మండాలి, బాగా కాలాలి. అందుకనే ఆయన తనే స్వయంగా ఆ కర్రలను ఎంచుకొని చీల్చినాడు. తర్వాత మరి ఆ కట్టెలను కూడా మరి బలిపీఠం కట్టిన తర్వాత చక్కగా పేరుస్తూ ఉన్నాడు. సరే, అంటే ఇక్కడ మనము ఆత్మ సంబంధంగా చూస్తే ఆ కట్టె ఏదో కాదు, మనమే ఆ కట్టెలు. మనిషి యొక్క జీవితమే ఆ కట్టె. కట్టెల అర్పణం కూడా ప్రభువారికి అర్పించేట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. కనుక మనమే ఒక కట్టెలాగా కనిపిస్తూ ఉన్నాం. మనమే కాలేవారంగా మారాలి. ఈ కట్టెలో సుడులు లేకపోతే వెలుతులు లేకపోతే ఇంకా వేరే వేరే కాలలేని పరిస్థితులు ఉంటే అది దేవునికి అంత సంతోషంగా ఉండదు. మనలో కాలలేని, మనలో మరి అలాగూ అంటే దేవునికి అంగీకారంగా మారలేని పరిస్థితి ఉంటే దేవుడు సంతోషించలేరు. మనలో వైకల్యాలు, మనలో లోపాలు ఉన్నప్పుడు మనము సరిగా మండలేని వారంగా ఉంటాం. యోహాను గురించి ప్రభువారు ఏం చెప్పారంటే, అతడు మండుచున్న దీపం అని చెప్పినాడు. ఇదే చెప్పారు ప్రభువారు. కాబట్టి మండే వారంగా మారాలి అంటే చక్కని కట్టెలాగా మనం ఉంటే, మనలో ఏ లోపాలు లేకపోతే ప్రభువు కొరకు చక్కగా మండే వారంగా ఉంటాం. అంటే ప్రభువుని మహిమపరిచే వారంగా, ఆరాధించే వారంగా ఉంటాం. లేకపోతే సగం కాలి సగం కాలేనట్టుగా ఉంటే ప్రభువు వారు మన యందు ఆనందించలేరు. అందుకని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కట్టెలనైతే సరి చేయలేం మనం. ఆ సుడులు, లోపాలు, లోపల ఉన్నటువంటి కాలలేని పరిస్థితిని మనం సరి చేయలేం. కానీ దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఈ కట్టె సరిచేయబడ్డానికి దేవుడు కృప ఇచ్చారు. మనం ఆ బలిపీఠం మీదకి వెళ్ళినప్పుడు చక్కగా కాలేవారంగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం. చక్కగా ప్రార్థించేవారిగా, చక్కగా ఆరాధించేవారిగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. అబ్రహాము చక్కని కట్టెలు తీసుకున్నాడు, చక్కగా చీల్చినాడు, చక్కగా పేర్చినాడు. తన కుమారుడు చక్కగా దహన బలైపోవాలని. సరే, కాబట్టి మరి ఆ కట్టెల మీద ఇస్సాకు ఆత్మరూపంలో బలైనాడు, కానీ శారీరకంగా బలి అవ్వలేదు. దేవుడు ఆపేసినారు. దానికి బదులుగా యేసు ప్రభువు వారికి సాదృశ్యమైనటువంటి ఒక పొట్టేలు అక్కడ దహించబడింది. ఆ పొట్టేలు స్థానంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగానే ఆ కల్వరి శిలువలో ఆయనే దేవునికి అర్పణగా బలిగా అయిపోయినారు. ఎంత గొప్ప విషయం చెప్పండి. కాబట్టి మనం కూడా అలాగూ బలి అవ్వాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశమైంది. మనలో ఏ లోపం లేనప్పుడు మనం కూడా అలాగూ మండేవారంగా దేవునికి అంగీకారమైన బలి అర్పించే వారంగా మారతాం. మనం చేసే ప్రార్థన అది దేవునికి అంగీకారంగా మారేదిగా ఉంటుంది. ఇక తర్వాత విషయానికి వస్తే, తర్వాత చూడండి, ఇదే
తర్వాత నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం, దానికి ముందు ఆ, రాజులు మొదటి గ్రంథం తీయండి దయచేసి. రాజులు మొదటి గ్రంథం, నెహెమ్యా గ్రంథానికి ముందుగా రాజులు మొదటి గ్రంథం కూడా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 24వ వచనం. అందరూ చూద్దాం. 24వ వచనం. తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయడి. నేనైతే చదవండి. 18వ అధ్యాయం 24వ వచనం. 18-24 అందరూ చూద్దాం. 18-24. ఆ తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చేది. కనుక ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇస్తారో మనం తగులబడాలి, లేకపోతే మండాలి. ప్రభువు కొరకు మండేవారంగా మారితేనే మనలో నుండి దేవుడు అనేకులకు ప్రత్యక్షమవుతారు. లేకపోతే ఆయన ప్రత్యక్షం కాలేరు. ఏమనంటారంటే క్రైస్తవులు వారు వేషధారులని చెప్తా ఉంటారు. మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడేదిగా ఉంటుంది. క్రైస్తవులు చాలామంది ఎలా ఉంటున్నారని చెప్తూ ఉంటారు. మన ద్వారా దేవునికి ఎంతో అవమానం తీసుకొచ్చే వారంగా ఉంటాం. మనం నిజంగా ఆ కట్టెలు మండుట ద్వారా ఆ దహన బలి పశువు అంతా కూడా బూడిదైపోయింది, దహన బలి అయిపోయింది. మనం మండే వారంగా ఉంటే దేవుని సంపూర్ణంగా మహింపరిచే వారంగా మారతాం. మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతూ ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నాడో చూడండి, ఎలాగూ ఆయన చేస్తున్నాడో చూడండి. దయచేసి 30వ వచనం నుంచి చదువుదామా. 30వ వచనం నుంచి 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అదేను తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు ఆ 2వ మారును ఆ ప్రకారమే అలా చేశారు. తర్వాత చూడండి, 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. చాలు. తర్వాత ఇంకా వచ్చును అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపాను. చూసారా, ఇక్కడ మరి విశేషం ఏమిటంటే పడిపోయిన బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తా ఉన్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని దేవుడు ఏలియా బాగు చేస్తున్నాడు. పడిపోయిన స్థితిని బాగు చేసే దేవుడు ఆయన. ఏ విషయంలో మనం పడిపోయాం, ఎక్కడ దేవునికి దూరం అయిపోయాం, ఎక్కడ దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో మనం పాడైపోయామో, ఏ విషయాల్లో దేవునికి దుఃఖం తెస్తున్నామో ఆ విషయాలు ప్రభువారు బాగు చేసేవారుగా ఉంటున్నారు. మనం ప్రభు మీద ఆధారపడడం ద్వారా, ప్రభువుకి అప్పగించడం ద్వారా
ప్రభువారు మనల్ని బాగు చేసే శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ఆయన. మనల్ని బాగు చేసే దేవుడు, మన బలిపీఠాన్ని బాగు చేసే దేవుడు. మన జీవితాన్ని, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఆరాధనా జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ఆయన బాగు చేసేవారుగా ఉంటారు. కనుక బలిపీఠాన్ని బాగు చేసిన వాడుగా ఉన్నాడు ఏలియా. దాని మీద ఉన్న కట్టెలు చక్కగా పేర్చినాడు, క్రమంగా పేర్చినాడు. మనము క్రమముగా ఉండాలనేది దేవునికి ఉద్దేశ్యం. మన జీవితం అంతా కూడా క్రమముగా ఉండాలి, మన క్రియలన్నీ కూడా క్రమముగా ఉండాలి అనేది దేవునికి ఉద్దేశం. అందుకనే మనం చూస్తున్నాము ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, దేవుడు చెప్పింది ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నా నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అంటే క్రమమైన జీవితముతో ఉండి బలిపీఠం మీదకి వెళ్ళాలి. దేవుని ఆరాధించేవారిగా మనం మారాలి, దేవుని ప్రార్థించేవారిగా మారాలి. మనలో ఉన్న అక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి క్రమమైన రీతిలో మార్చబడాలి. ఎక్కడ మనలో అక్రమం ఉంది, క్రమము లేని విధానం మనలో ఏముంది? ఉదాహరణగా మనం బ్రష్ చేసుకోకుండా టిఫిన్ తిన్నామనుకోండి, ఎలా ఉంటుంది? అది అక్రమమా? క్రమం కాదు కదా. బ్రష్ చేసుకున్న తర్వాతే టిఫిన్ చేయాలి. బ్రష్ చేసుకోవాలంటే కొంచెం పెందలాడే లేచి అన్ని చక్కబరుచుకొని అప్పుడు చేసుకోవాలి. అంటే ఏది మొదట చేయాలో అది మొదట చేయాలి, చివరి చేద్దాము అంటే అది కొంచెం కష్టమైన విషయంగా ఉంటుంది. అది బాగోదన్నమాట. క్రమంగా చేసుకోవాలి. మరి వీరు తమ జీవితాన్ని చక్కబరుచుకోకుండా, క్రమంగా ఉంచుకోకుండా, ప్రభు చిత్తం చేయకుండా ప్రభువా ప్రభు అని పిలిచి ఆయన నామం పేట ఏం చేస్తున్నారంటే ప్రవచించేస్తా ఉన్నారు, అద్భుతాలు చేసేస్తా ఉన్నారు, దయ్యాలు వెలుగొట్టేస్తా ఉన్నారు. ఇది దేవునికి అక్కర్లేదు. మన జీవితం క్రమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగుగా ఉండాలి అనేది దేవునికి ఉద్దేశం. అప్పుడే దేవుని నామం మహిమపరచబడతా ఉంటుంది. ప్రభువు కొరకు మనం ఎన్ని కార్యాలు చేస్తే ఉపయోగం క్రమం లేకుండా. కనుక క్రమంగా మనం జీవించాలనేది, అంటే దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవునికి ఉద్దేశం. అందుకని పడిపోయిన బలిపీఠాన్ని ఆయన కట్టినాడు. మనము పడిపోయిన స్థితిని కట్టుకోవాలి, లేక సమకూర్చుకోవాలి. తర్వాత క్రమమైనటువంటి రీతిలో మనం జీవించాలనేది దేవునికి ఉద్దేశం. అలాగూ మనల్ని తీర్చిదిద్దగలిగిన శక్తిమంతుడు ప్రభువారు మాత్రమే. ఇలాగూ మనం క్రమమైన జీవితం, బాగుపడిన జీవితం పొందుకోవాలంటే ఆ చెవుడు నత్తి ఉన్న వ్యక్తిని వారు యేసు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్లారు. అలాగే మన జీవితం బాగుపరచబడాలంటే, ఈ కట్టె బాగుపరచబడాలంటే, మన యొక్క ప్రార్థనా జీవితం బాగుపడాలంటే, ఆరాధనా జీవితం బాగుపడాలంటే, క్రైస్తవ జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు, ఖచ్చితంగా బాగుపడతారు. రాకపోతే ఆ వ్యక్తి రాలేదు, బాగుపడతాడా? చెప్పండి, మీరే చెప్పాలి. బాగుపడతాడా బాగుపడరా? చెప్పరేంటి, మౌనంగా ఉన్నారు? బాగుపడతాడా బాగుపడ్డా? బాగుపడడు, అంతే. యేసు ప్రభువారి యొక్క చేతిలోనికి ఏది వచ్చినా
ఆయన బాగుగా చేస్తారు. సరే, కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ, ఏలియా జీవితంలో బలిపీఠాన్ని బాగు చేసినాడు, చక్కగా కట్టెల్ని పేల్చినాడు. ఆ కారణంగా ఆయన చేసిన ప్రార్థన ఏమైపోయిందంటే దేవుని సన్నిధికి వెళ్ళింది అగ్ని, మరి వచ్చింది ఆ నీళ్లు ఆవిరైపోయినాయి, ఆ కట్టెలు బాగా దహించబడ్డాయి, ఆ పశువు కూడా దహించబడింది. దేవుడు ఆ బలిని అంగీకరించారు. కనుక మనము బాగా కాలాలి, మండేవారంగా మారాలి అంటే ఖచ్చితంగా మనం మరి సరిచేయబడాలి, బాగు చేయబడాలి, మన జీవితాన్ని క్రమపరుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడు నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం దయచేసి 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలామంది 3వ అధ్యాయం చదువుతా వస్తే మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. అన్ని రకాల వ్యాపారస్తులు కనిపిస్తున్నారు, అన్ని రకాల పనులు చేసేవారు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం మందిరంలో, సంఘంలో అన్ని రకాల వారు ఉన్నాం కదా, అవునా కదా? ఇప్పుడు మనమందరము కలిసి ఏం చేయాలి? దేవుని మందిరాన్ని కట్టాలి, మందిరపు గోడలు కట్టాలి, లేకపోతే ప్రాకారాన్ని కట్టాలి. చూసారా? చివరి వచనానికి రండి, 3వ అధ్యాయం 32వ వచనం చూడండి. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారు పనివారును వర్తకులను బాగు చేసిరి. పైవచ్చును చూడండి, పైవచ్చును. అతను ఆనుకొని నెతనీయుల స్థలమునకును నిష్కాదు ద్వారమునకు ఎదురుగా ఉన్న వర్తకుల స్థలం యొక్క మూల వరకును బంగారు పనివారిని కుమారుడైన మల్కియా బాగు చేశాను. ఈ వచనాలన్నిటిలో పైనుండి చదువుకొస్తే, మొదటి నుంచి చదువుకొస్తే బాగు చేశాను, బాగు చేసిరి అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి, ఎందుకు బాగు చేశారు? పడిపోయినటువంటి ప్రాకారాన్ని వారు బాగు చేశారు, మరలా నిలబెట్టారు, మరలా కట్టారు. ఎంత గొప్ప విషయం అండి! మనం పడిపోయిన స్థితి, మందిరం, సంఘం పడిపోయిన స్థితి ఏది ఉందో, ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ ఏ లోపంతో మనం ఉన్నామో, లేక ఏ లోపంతో వ్యక్తిగతంగా మనం ఉన్నామో, సంఘంలో అయినా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అయినా కావచ్చు, ఎక్కడ పడ్డామో, లేకపోతే ఎక్కడ నాశనం అయిపోయామో, ఎక్కడ కాల్చబడ్డామో, లేకపోతే కాల్చబడ్డంటే ఇది వేరే రకమైన కాల్చబడ్డాము, ఉండవలసిన రీతిలో ఉండకుండా కాలిపోయినాయి, గుమ్మాలు కాలిపోయాయి, గోడలు కాలిపోయాయి, పడిపోయిన స్థితి. అలాంటి స్థితిని వారు బాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం కూడా ఏమి పాడైపోయిందో ఆ పాడైపోయింది మనం కట్టేవారంగా మారాలి. ఎవరు పాడైపోతున్నారు వారిని మనం కట్టేవారంగా ఉండాలి. ఎవరైనా చెడిపోతున్నారు అనుకోండి, దారి తప్పుతున్నారు అనుకోండి, వారిని మనం మంచి స్థితిలోకి తీసుకురావాలి. మనం భారం ఉండాలి, ప్రేమతో వారికి చెప్పాలి. అలా చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మన కుటుంబంలో, సొంత కుటుంబంలో అంటే వ్యక్తిగత కుటుంబంలో మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే మనము హెచ్చరిస్తాం, మంచిగా చెప్తాం, లేకపోతే వినకపోతే ఇంకా 2 వేస్తాము, ఇంకా వినకపోతే ఇంకోటి చేస్తాము. వాళ్ళు పాడైపోవాలని మనం కోరుకోం. మరి సంఘములో మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం. అందుకని హెచ్చరించుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకరోజు బుద్ధి చెప్పుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నాకే నువ్వు చెప్తావా? నువ్వు చాలా జూనియర్వు, నేను ఎప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఈ మందులో ఉన్నాను, నిన్నగాక మొన్న వచ్చావు, బాప్తిజం ఉందో, ఇప్పుడు నాకు చెప్తున్నావా అనకూడదు. అపోస్తుల పౌలు అందరికంటే కడపడి ఉన్నాడు, అపోస్తులు అందరికంటే చివరి అపోస్తులుడు. అయితే పేతురు గారిని గద్దించినటువంటి స్థాయిలోనికి ఎదిగిపోయినాడు.
కాబట్టి ఏ సహోదరుడైనా ఆ అవయవ మన సంఘములో ఒక శరీరంలో అవయవాలుగా ఉన్నారు. ఉన్నప్పుడు బాగు చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? కట్టవలసిన పరిస్థితి ఉందా లేదా? కోపడితే ఎవరి కోపం వాళ్ళకే శత్రువు. శత్రువై నాశనం అయిపోతాం. మంచిగా ప్రేమగా చెప్తూ ఉన్నప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ సేవకుడే కావచ్చు, సహోదరుడే కావచ్చు, సహోదరి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనల్ని సరి చేసుకోమని చెప్తూ ఉన్నప్పుడు తప్పగా సరి చేసుకోవాలి, తప్పగా చక్కబరుచుకోవాలి. మనం బాగు చేసుకోవడానికి ఇష్టపడాలి. అలా కాకపోతే ఎంతో నష్టపోతాం, ఎంతో నష్టపోతాం. ఆ బిలాముతో దేవుడు చెప్పారు, నువ్వు వెళ్ళొద్దు అంటే దేవుడు ఒకేసారి మాట్లాడు, రెండుసార్లు మాట్లాడతాడు. వెళ్ళొద్దు అని చెప్తే ఆ రోజు కాగడు, కానీ మళ్ళా తర్వాత మళ్ళా ఇంకొక కొంత వచ్చేదాడికి ఆ డబ్బుని, ఆ ధనాన్ని అపేక్షించాడు కాబట్టి వెళ్ళిపోయినాడు. కనుక దేవుని స్వరం వినలేదు అతను. అంటే మామూలుగా విన్నాడు, కానీ వినడం అంటే అర్థం ఏంటంటే గైకోలేదు. కాబట్టి చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చచ్చిపోయాడు ఆ ప్రవక్త. మనం అతనికంటే గొప్పవాళ్ళం కాదు, కానీ మనము సహోదరుడైనా, సహోదరి అయినా, సేవకుడైనా, ఇంకెవరైనా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు మనము సరి చేసుకోవాలని, బాగుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఇక్కడ వీరు పడిపోయినటువంటి ఆ యొక్క ప్రాకారాన్ని నిలబెట్టినారు, కట్టినారు. వారికి వచ్చినటువంటి అవమానం అంతా కూడా తొలగిపోయింది. దేవుని నామానికి మహిమ వచ్చింది. కాబట్టి మనం బాగు చేసేవారంగా ఉండాలి, బాగుపడేవారంగా, బాగు చేసేవారంగా ఉండాలి. తర్వాత మనము చూస్తే రండి, యేసు ప్రభువారు మనం చూస్తే యేసు ఇంకొక విషయం కూడా చెప్దామా? ఇంకొక విషయం కూడా చూద్దాం. అది కూడా చదువుకున్న తర్వాత మనం యేసు ప్రభు చేసిన కార్యాలు చూద్దాం. దయచేసి రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం. రెండవ గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 3వ వచనం అండి. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి ఆ యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనుక్కోవడి. చాలండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కింద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, హిజ్కియా రాజుగా అయిన తర్వాత అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచినాడు. చూసారా, వాటిని బాగు చేసినాడు. కాబట్టి మొట్టమొదట చేయవలసిన పని మొట్టమొదటి చేయాలి. ఫస్ట్ బాగు చేయాలి. మన ఇండియాలోనికి ఇంగ్లీష్ వాళ్ళు వస్తేనంట, ఒక ఇల్లు ఇచ్చినప్పుడు, వస్తువులతో ఒక ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటేనంట, ఆ వస్తువులన్నీ బయటెట్టుకుని మొత్తం అంతా శుభ్రం చేసుకుని వాళ్ళకు అనుకూలమైన రీతిలో ఆ ఇల్లు అమర్చుకుంటారంట. వాళ్ళకి ఇష్టమైన రీతిలో అది వాళ్ళు డిజైన్ చేసుకుంటారంట. మనం పెట్టిన వస్తువులు ఉంచిన చోట వాళ్ళు ఉంచుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో అవి సర్దుకుంటారు. అంటే వాళ్ళకి మనం అప్పగించేయాలి ఆ ఇల్లు, అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటారు. అలాగే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఎలా బాగు చేయాలో అలా బాగు చేస్తారు.
ఎలా చక్కబరచాలో అలా చక్కబరుస్తారు. హిజ్కియా ఏం చేసినాడంటే మొట్టమొదటిగా ఆయన ఆ మూయబడిన తలుపులు తెరిచినాడు. తర్వాత యాజకుల్ని లేవీని పిలిచినాడు. తను బాగు చేయవలసింది బాగు చేసినాడు. అయితే మరి ఏ యాజకుల్ని లేవీని అందరిని పిలిచినాడు. నిషిద్ధ వస్తువులన్నిటి కూడా బయటికి తీసేయండి. కనుక మందిరం బాగుపడాలంటే ఏదైతే నిషిద్ధమైనది, అసహ్యమైనది, విరోధమైనది, ఆ దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి తీసిపడేయాలి. సహోదరా సహోదరి, దేవుడికి ఇష్టం లేనిది దేవుడు మనకు చెప్తారు. వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మనము దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు తప్పక మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ వాక్యానికి విధేయత చూపి మనం సరిచేసుకోవాలి. అప్పుడే బాగుపడే వారంగా ఉంటాం. కనుక ఈయన మొట్టమొదటి చేసింది ఏంటంటే మందిరపు తలుపులు తెరిచాడు. మూయబడిన మందిరపు తలుపులు తెరిచినాడు, బాగు చేసినాడు. యాజకుల్ని లేవీని పిలిచి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసి పారవేయించినాడు. ఎంత గొప్ప విషయం! మన మందిరంలో, మన సంఘములో, మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఏ తప్పు ఉందో, ఏది దేవునికి ఇష్టంగా లేదో దేవుడు మనకి బోధిస్తూనే ఉంటారు. ప్రతి వారం, ప్రతి మందిరంలో, ప్రతి మీటింగ్లో కూడా దేవుడు బోధిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన బాగుగా సమస్తమును బాగుగా చేసే దేవుడు, చక్కబరిచే దేవుడు. కాబట్టి ఆయన బాగు చేసే దేవుడు కాబట్టి ఆయనకి మనం సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. దయచేసి ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి. క్లుప్తంగా ధ్యానం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళదాం. దయచేసి మత్తయి సువార్త చూస్తే యేసు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. సమస్తము, ఇంకెక్కడా కూడా, ఎక్కడ చూచినా కూడా ఏ రకమైనటువంటి లోపం అనేది లేనే లేదు. ఆయన సమస్తము కూడా, మొదటిగా ఈ యొక్క సృష్టిని చూస్తే ఎక్కడ చిన్న లోపం కూడా చేయలేదు దేవుడు. ఉదాహరణగా మరి భూమిని సూర్యుడి నుంచి ఎన్నో కక్షలు పెట్టారు దేవుడు. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఎన్నో కక్షలు పెట్టాడు. 3 మర్చిపోయాను, సోషల్ స్టడీస్ చెప్పాను. 3 3వ కక్షలో పెట్టాడు కదా. అవునా కదా? ఎవరు చెప్తలేదేంటి? మీరు చెప్పకపోతే నాకే డౌట్ వస్తుంది. 3వ కక్షేనా అమ్మా? చూడండి ఒకసారి, ఎట్లా చూస్తే తెలుస్తుంది. కనుక 3వ ప్లానెట్, 3rd ప్లానెట్ కాబట్టి అక్కడ ఎందుకు పెట్టాలి దేవుడు? కొంచెం దగ్గర పెట్టవచ్చు కదా, లేకపోతే కొంచెం దూరంగా పెట్టవచ్చు కదా. ఎందుకు అక్కడే పెట్టారు? నేను చెప్పగలరా? ఆ కక్ష నుంచి, ఆ ఆర్బిట్ నుంచి కొంచెం ముందుకెళ్ళినా భస్మైపోతాం మనందరం కూడా. కొంచెం వెనక్కి వచ్చినా ఏమైపోతాం? ఐస్ గడ్డలాగా మారిపోతాం. ఇక మామూలుగా కాదు, ఏది ఉండదు, అసలు జీవమే ఉండదు. ఎంత గొప్ప విషయం! దేవుడు మనకు కావలసినంత ఉష్ణాన్ని ఇవ్వడం కొరకు ఎంత దూరంలో సూర్యుడికి పెట్టాలో అంత దూరంలో పెట్టారు దేవుడు మనం. కనుక దేవుని కార్యాలు చాలా గొప్పవి. ఆయన సమస్తాన్ని బాగా, సృష్టిని బాగా చేశారు. ఇక మనకు వస్తే మన యొక్క అవయవ నిర్మాణాలు, ఈ కణాలు ఎన్నిటిని కూడా ఎంత చక్కగా అమర్చారు చెప్పండి. ఈ చేతులు ఇలాగే ముడుచుకోవడానికి ఇక్కడ ఒక జాయింట్ ఉంది సరే. ఈ చేతులు ఇలా అక్కడ వెనక్కి ముడుచుకున్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఏ పనులు జరగవు, ఏమీ చేయలేము. ఈ కాళ్ళు వెనక్కి ముడుచుకుంటాయి, ఈ 2 జాయింట్లు ఒకటి. కనుక ఈ కళ్ళు ఇక్కడే పెట్టారు. దేవుడు ఏ వస్తువుని, ఏ ఆర్గాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. సమస్తాన్ని బాగా చేశారు. కనుక ఇప్పుడు మన అవయవాల్లో ఏదైనా లోపం వస్తే
దాన్ని బాగుగా చేయగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభువారు మాత్రమే. ఆయన ఎలా చేశారు? ఇతడు తేటగా మాట్లాడుతున్నాడు. బాగా చేశారు లేదా? మనం బాగా మాట్లాడగలమా? ఇప్పుడు మామూలుగా మనకు నత్తి లేదు, చెవుడు లేదు, ఏమీ లేదు, బాగానే ఉన్నాం. సపోజ్ అనర్గళంగా ఏ లోపం లేకుండా మనం బాగా మాట్లాడగలమా? ఎక్కడో చోట ఏదో విషయంలో పొరపాటు మాట్లాడతాం. ఏ అక్షర దోషమో మనకు వస్తుంది, స్పష్టంగా పలకలేం. ఎక్కడో నత్తి మనకు వస్తూ ఉంటుంది, ఎక్కడో మరి తప్పు పలికే వారంగా మనం ఉంటాం, బాగా మాట్లాడలేం. కానీ అతడు ఏం చేస్తున్నాడు? తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయము! దేవుడి చేతిలోకి వెళితే ఆయన ఎంతో బాగుగా చేయగలిగిన దేవుడు ఆయన. తర్వాత మనం చూస్తే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఎక్కడున్నారు? ఊరు వెలుపటున్నారు. మీరు వెళ్ళండి, యాజకుని కనిపించుకున్నాను. ఆ 10 మందిలో ఉన్నటువంటి కుష్ఠరోగము అంతా పోయింది. అంటే వారు ఎంత బాగయ్యారంటే పసిపిల్ల దేహం వలె మారిపోయారు. అదే నయమాను జీవితంలో మనం చూస్తాం. నయమాను కొన్న కుష్ఠము ఎక్కడో ఒక చోటు ఉంది. వీళ్ళకైతే నిలువునా కుష్ఠరోగులేడు. మరొక వ్యక్తి ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అన్నాడు. మొత్తం శుద్ధి అయిపోయాడు, అరికాల మొదలు నడినెత్తి వరకు కూడా. కాబట్టి దేవుడు ఎవరిని బాగు చేసినా అలాగూ బాగు చేస్తారు. ఏ డాక్టరు కూడా పసిపిల్ల దేహం వల్లే బాగు చేయలేడు, కానీ దేవుడు అలాగూ బాగు చేసినాడు. ఎంత మంచి దేవుడు! ఇక రాజారావు గారని ఒక మాంత్రికుడు. ఆ మాంత్రికుడు ఎలాంటి వ్యక్తి అంటే, శవము కాలుతూ ఉండగా అక్కడికి వెళ్ళి ఆ మాంసాన్ని తీసుకుని తిన్న వ్యక్తి. పాతి పెట్టబడిన మనిషిలో పురుగులు పుడతాయి. ఆ పురుగుల్ని సమాధి తవ్వి ఆ మనిషిలోకి వెళ్ళి గర్భంలో ఉన్నటువంటి ఆ పురుగులు తీసుకుని వేపుకొని తిన్న వ్యక్తి అతను. అలాంటి వాళ్ళు బాగుంటారా? కొంతకాలానికి జబ్బు పడిపోయాడు అతను. అతనికి ఊపిరితిత్తుల్లో జబ్బు వచ్చింది, గుండె పాడైపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయాయి. హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోతాడు అన్నాడు. నేను చావను, సంజీవపురం నా తొడలో ఉంది అన్నాడు. అయినా చస్తాడు. నువ్వు చస్తావని చెప్తున్నారు అందరూ, డాక్టర్ ఏంటి ఇంకా అందరూ కూడా. అయితే డాక్టర్ గారు ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతాడు ఇతను, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఒక 5 నిమిషాలు ముగిస్తాను, టైం ఎక్కువైపోయింది. ఏమని మాట్లాడారంటే, మత్తయి రోమపత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చూడండి దయచేసి. రోమపత్రిక 11వ అధ్యాయం 22. ఎవరైనా చదువుతారా? త్వరగా చదవండి. 11:22. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. ఎందుకు అంటే, ఈ వచనం ఎందుకు వచ్చిందంటే, అక్కడ దేవుని బిడ్డలు చేరుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు నమ్ముకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నారు. వాళ్ళ అన్నగారు దేవుడు నమ్ముకున్నాడు. వాళ్ళ అన్నగారు తమ్ముడను అన్న దేవుడు నమ్ముకో అని చెప్పాడు. పోరా అని చెప్పాడు, అసహించుకున్నాడు. యేసు ప్రభువును కూడా దూషించాడు. అయితే అలాంటి టైంలో నేను వివరించలేకపోతున్నాను, కానీ అంటే టైం లేదు, వివరించడం లేదు.
ఆ వ్యక్తితో దేవుడు ఎలా మాట్లాడారంటే, ఎదురుగుండా తన గోడ మీద రోమా 11:22 అని ఉంది. రోమా 11:22 అని వాక్యం అంతా లేదు, ఒక్క రోమా 11:22 అని కనిపిస్తుంది. అతడు అనుకున్నాడు, టైం అనుకున్నాడు. తన భార్యని పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడంటే, టైం ఎంత అయింది అని అడిగాడు. అడిగితే, టైంతో నీకు పని, నువ్వు చచ్చే టైంలో ఉన్నావు, నువ్వు దేవుణ్ణి ప్రార్థన చెయ్యి బతుకుతావు అని చెప్తున్నారు వాళ్ళు. టైం అడుగుతున్నాడు. టైం కాదు, ఏంటి టైం కాదు, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, మరి రోమా అని ఉంది, 11:22 అని ఉంది, ఏంటి ఈ అర్థం ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు రోమపత్రిక తీసి 11:22 చదివి వినిపించారు. కాబట్టి దేవుని అనుగ్రహం నీ మీద ఉంది, నువ్వు సరి చేసుకో, లేకపోతే నరికివేయబడతావని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నమ్ముకో అన్నారు. సరే, నేను నమ్ముకోవడం కాదు, ముందు అసలు దేవుడు ఎవరో దేవత ఎవరో నేనే తేల్చుకుంటాను అని చెప్పి ఆంజనేయుడిని పిలిచాడు. ముందు ఆంజనేయుడిని పిలిస్తే, రే వెళ్ళరా, సంజీవ తీసుకురా, నేను బతకాలి అన్నాడు. వెళ్ళరా అంటే వెళ్ళాడు. వెళితే తెచ్చాడు. తెచ్చుకోబోతుంటే అది అతడి చేతిలోకి రాకుండానే ద్రవంగా అయిపోయింది. అరే మళ్ళీ వెళ్ళరా, తేరా అంటున్నాడు ఆంజనేయుడిని. వెళ్ళమంటే అన్నాడు, 100 సార్లు తెచ్చినా నువ్వు బతకవు, ఇది యావే పెట్టిన శిక్ష అని చెప్పాడు. యావే ఎవరు అంటే ఆయన యెహోవా అని చెప్పాడు. యెహోవా ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు, నిన్ను నన్ను సృజించినటువంటి వాడు యేసుక్రీస్తు, ఆయనే నిన్ను బాగు చేస్తాడని చెప్పాడు. అయితే నువ్వు దేవుడు కావా అని అడిగాడు. కాదు నేను అని చెప్పాడు. మరి నువ్వెవరు? మేము పడద్రోయినటువంటి దూతలం అని చెప్పాడు. ఈ రీతిగా అప్పుడు అతడికి ప్రార్థన చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేసి, దేవా నువ్వు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు అన్నాడు. నన్ను బాగు చేయని అడిగాడు. అప్పుడు దేవుడు బాగు చేశారు. ఏమైందంటే తర్వాత పొద్దుటే డాక్టర్ గారు వచ్చి, చచ్చిపోయాడా బతికాడా అన్నట్టుగా ఆయన వచ్చాడు డాక్టర్ గారు. అయితే చూసి మంచి హ్యాపీగా కనిపిస్తా ఉన్నాడు. అంతవరకు మంచం మీద ఉన్న వ్యక్తి బాగుపడిపోయి ఉన్నాడు అక్కడ. అప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్లారు, స్కానింగ్లు చేయించడం మొదలెడితే ఆ ఊపిరితిత్తులు, ఆ గుండె ఎలా అయిపోయినాయి అంట. డాక్టర్ గారు పరిశీలించి 18 ఏండ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న గుండె ఊపిరితిత్తులు ఉన్నట్టుగా అతనికి ఉన్నాయట. 18 ఏండ్ల వయసులో ఉన్నటువంటి యవనస్తులకు ఎలా ఉంటాయి గుండె ఊపిరితిత్తులు? వెరీ ఫ్రెష్, చాలా బలంగా ఉంటాయి. దేవుడు బాగు చేస్తే అలా చేస్తారు, దేవుడు స్వస్థపరిస్తే అలా చేస్తారు. ఆయన ఏదో పైపైన పూతలు పూసే దేవుడు కాదు, జీవగల దేవుడు మన దేవుడు, మనల్ని సంపూర్ణంగా బాగు చేయగల దేవుడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారి చేతిలోనికి మనం వెళ్ళాలి. ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తాయి, ఆయన చేతులు మనల్ని బాగు చేస్తాయి. ప్రభా ఇదిగో నేను అప్పగించుకున్నాను. ఇదిగో దేవా నా జీవితాము ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితాము ఆపాదమస్తకం నీకంకితం. ఎవరైతే ఈ పాదాల నుంచి ఈ శిరస్సు వరకు ప్రభు చేతిలోకి అప్పగించుకుంటారో వారిని బాగుగా చేయగల దేవుడు. అలాగూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి వారిని బాగు చేసిన దేవుడు. ఒక్క ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. ఇక్కడ రోమపత్రిక క్షమించండి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మనందరికీ బాగా తెలిసిన మనిషి. ఎవరండి అతను? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. దయ్యాలు ఎన్ని? ఇంచుమించుగా 2000 దయ్యాలు అనుకోవచ్చు, ఎందుకంటే 2000 పందులు వచ్చాయి కాబట్టి. ఇతడు పరిస్థితి ఏంటంటే బట్టలు లేవు, తర్వాత సమాధుల్లో ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు,
వచ్చిన వాళ్ళని రాళ్ళతో కొడుతూ ఉంటాడు, రాళ్ళతో గాయాలు చేసుకుంటూ ఉంటాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అంత దౌర్భాగ్యమైన స్థితి. చాలా బాధకరమైన విషయం. అలాంటి వ్యక్తిని ఎవరూ సాధు చేయలేకపోయారు, ఎవరూ బాగు చేయలేకపోయారు. అలాంటి మనిషిని బాగు చేయడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్ని సంఖ్యలతో కట్టినప్పటికీ కూడా అతడు తుతులీలుగా తెంపేసేవాడు. ఇంటిలో ఉండే వాడు కాదు, సమాధుల్లోనే నివాసం చేసేవాడు. సోదరుడా సోదరి, ఒక మానవుడు యేసు ప్రభువారు నమ్మకపోతే అంత దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు, పాడైపోయిన స్థితి. ఎవరూ బాగు చేయలేరు. నిజానికి చెప్పాలంటే దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, యాత్రలు, లేకపోతే మరి ఇంకా స్నానాలు ఏవి కూడా మనిషిని బాగు చేయలేవు. ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ఆ ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దిగివచ్చారు. సమస్తాన్ని బాగా చేసిన దేవుడు చెడిపోయిన, పడిపోయిన, పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి వచ్చిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ వ్యక్తిని బాగు చేయడం కొరకు సముద్రము దాటి వచ్చారు యేసు ప్రభువారు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. సోదరా సోదరి, ఆ పరలోకపు దేవుడు మానవ ఆకారంతో దాసుడిగా, రిక్తుడిగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపి వచ్చిన వారు యేసు ప్రభువారు. అలాంటి ప్రభువారు మన దగ్గరికి వస్తున్నారు, వచ్చి మనల్ని బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. మనం విధేయత చూపిస్తే చాలు. ఆ వ్యక్తి విధేయత చూపాడు, అంతే, యేసు ప్రభువారు బాగు చేసేసారు. సరే, అతడికి స్వస్థత వచ్చేసింది. ఎంత గొప్ప విషయం చూడండి. ఒకసారి ఆ వచనం చదువుదాం. 15వ వచనం చూడండి దయచేసి. 15వ వచనం. జనులు జరిగింది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. స్వస్థచిత్తుడైపోయినాడు, బట్టలు ధరించుకున్నాడు, స్వస్థచిత్తుడైనాడు. యేసు ప్రభువారు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. దేవుడు మనల్ని అలాగూ బాగు చేయగల దేవుడు. కేవలం ప్రభు దగ్గరికి వస్తే చాలు. ఆ చెవుడు నత్తి ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారంతే, తేటగా మాట్లాడేట్టుగా చేస్తారు దేవుడు. మనం ప్రభు దగ్గరికి వస్తే చాలు, అంతే. మిగతా పనంతా దేవుడు చేస్తారు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళదాం, ప్రభుకి అప్పగించుకుందాం, ప్రభు పాదాల మీద పడదాం. మనలో ఎక్కడ ఏ తప్పు, ఏ లోపము, ఏ పాపము, దేవుడికి ఇష్టమలేనిది ఏది ఉంది, ఎక్కడ చక్కగా లేక ఉన్నాము, ఎక్కడ బాగులేని పరిస్థితి మనకుంది, అది ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయన బాగు చేస్తారు. ప్రార్థన చేసుకోండి.